హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్తా గారు తన మనోనేత్రంతో తనకున్న శక్తులతో ఆరు ఇంట్లో ఏం జరగబోతుందో తెలుసుకొని షాక్ అవుతారు. ఇక గుప్తా గారు అంటూ ఆరు గుప్తా గారి దగ్గరికి వచ్చి ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు గుప్తా గారు అని ఆరు సంతోషంగా చెప్తూ ఉండగా గుప్తా గారు మాత్రం దానికి భిన్నంగా ఇలా అంటూ ఉంటారు. బాలిక, నా మనసుకు ఏదో కీడు శంకించుచున్నది. ఎవరికి అనుమానం రాకుండా ఆ ఘోర ఇంటి ఆవరణంలోకి అడుగుపెట్టినట్టు నాకు అనిపిస్తున్నది. ఘోర గుప్తా గారు అనుమాన పడ్డట్టే అమ్ము రూమ్లోకి ఎంటర్ అవుతాడు. వెనకాల నుండి అమ్ముని చూస్తూ ఉంటాడు. ఘోర వచ్చాడని తెలుసుకున్న ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ గుప్తా గారు ఇలా అంటూ ఉంటారు. దైవశక్తి వలె తాంత్రిక శక్తి కూడా చాలా శక్తివంతమైనది బాలిక. ఎవరికి అనుమానం రాకుండా ఆ ఘోర బంధనము వేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏదో కీడు శంకిస్తుంది. ఇప్పుడు నీకు శక్తులు వచ్చాయని తెలిసి ఇప్పుడు నిన్ను కనుక బంధిస్తే తన శక్తి అపారమైనదిగా మారిపోతుందని తెగించి నిన్ను బంధించడానికి ఇంట్లోకి వచ్చినట్టున్నాడు బాలిక. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అప్రమత్తంగా లేకున్నా కూడా పెను మార్పులు సృష్టిస్తుంది. ఏమాత్రం యామరపాటుగా ఉండినా ఘోరము జరిగిపోవును అని గుప్తా గారు ఆరుని బెదిరిస్తూ ఉంటారు. ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఘోర నుండి అమ్ముని ఆరు కాపాడగలదా? ఆరుని ఘోర బంధిస్తాడా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.